వంట గ్యాస్ ప్రతి ఇంటికి ఇదో సమస్యగా మారిపోయింది. తక్షణ అవసరం కొందరికైతే ముందు జాగ్రత్త ఇంకొకరిది. ఏ వంట గ్యాస్ ఏజెన్సీ చూసినా బారులు తీరిన జనమే కనిపిస్తున్నారు. వారి ఎఫెక్ట్ తిరుమల కొండపైన పడింది. పశ్చిమ ఆసియా యుద్ధం తిరుమల కొండపైన పడింది. వేలాది మంది భక్తుల రాకపోకలతో తిరుమలలో నిత్యం రద్దీ కనిపిస్తుంది. కొండపై ఏ హోటల్ చూసినా కస్టమర్లతో కలకలలాడుతూ ఉంటాయి. వార్ ఎఫెక్ట్ హోటళ్లపై పడింది. వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో హోటళ్ల బిజినెస్ తగ్గిపోయింది. ఇప్పటికే అనేక హోటళ్లు మూతపడ్డాయి. ఇంకొందరు మెనూను తగ్గించుకుంటూ ఉన్నారు. గ్యాస్ లేకపోవడంతో కొందరు హోటల్ నిర్వాహకులు కట్టెల పొయ్యిలు, బొగ్గు పొయ్యిలపై ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు తిరుమలలో అనేక హోటళ్లలో బొగ్గుపై ఇడ్లీ, వడలు తయారు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు ఒక 2 సిలిండర్ 3 సిలిండర్లు అవుతా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సిలిండర్లు రావడం లేదు, ఒక్క సిలిండర్ వస్తుంది. దానివల్ల ఏం చేయాలో అర్థం కాక రోటీ బట్టి తెచ్చుకొని బొగ్గులు వేసుకొని బొగ్గుల మీద దోశ కాదు ఇడ్లీ ఇవన్నీ చేసుకొని జీవనం సాగిస్తున్నాం. ఒక రోజుకి ఒక సిలిండర్ వస్తుంది. బాగా ఇబ్బందిగా ఉంది సిలిండర్లకి. అనేక హోటళ్లు మూతపడటం, ఉన్న కొద్ది హోటళ్లలో మెనూ తగ్గడంతో శ్రీవారి భక్తులు అన్నప్రసాద కేంద్రాల వైపు మళ్లుతున్నారు. దీంతో అక్కడ భారీ రద్దీ ఏర్పడుతుంది. హోటళ్లకే కాదు, సామాన్యులకు వంట గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. గ్యాస్ సరఫరా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల రోజుల కిందట బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు అని స్థానికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. రోజువారీ జీవనం కష్టమైపోయింది అని అంటున్నారు. కొండ మీద బాలాజీ నగర్లో అసలు సిలిండర్లు రావడమే తక్కువగా ఉండదు. అసలు ఇచ్చేదానికి కూడా కష్టంగా ఉంది. ఒక నెల అయింది ఇచ్చి కూడా వచ్చి పోతా ఉన్నాము. ఎంత డేట్ల ప్రకారం ఇస్తామంటారు, మళ్ళీ ఆ పక్క ఈ పక్క తిప్పిస్తూ ఉంటారు. అసలు కరెక్ట్గా ఇవ్వడం కూడా లేదు. గ్యాస్ ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్లలో సిలిండర్లు విక్రయిస్తూ ఉన్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా నిఘా పెంచి చర్యలు తీసుకోవాలి అంటున్నారు. బ్లాక్లో అమ్ముకుంటారో ఏమో మాకు తెలియదు. ఇవంతా వచ్చిన దాన్ని ఎట్లా చేస్తారో తెలియదు. సాయంత్రం ఈవినింగ్ 7 వరకు ఇచ్చినారన్నారు, కానీ మాకు ప్రాబ్లంగానే ఉంది. ఇప్పుడు చూడండి, మీరు డేట్ కావాలంటే కూడా మా బుక్లో ఉంది కదా, ఆన్లైన్లో బుక్ చేసి పెట్టాం. మేము 20 తేదీ బుక్ చేస్తాము, ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ తిరుమలలో వేరే పెద్ద హోటళ్ళు అవి ఇవి ఉన్నాయి. వాళ్ళకి బ్లాక్లో అమ్ముకుంటారో ఏం చేస్తారో భగవంతుడికి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. మధ్యలో లింకులు పెట్టుకొని మాకైతే ఈ హౌస్కి అయితే తక్కువగానే ఇస్తున్నారు. మొత్తం మీద పశ్చిమ ఆసియా యుద్ధం సామాన్యుల జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టింది. ఈ తిప్పలు ఇంకెన్నాళ్ళు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.